ప్రైజ్ ది లార్డ్. నజరైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. దేవుడు ఇచ్చిన కృపను బట్టి, దేవుడు నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు వాక్యాన్ని ఇస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 15వ అధ్యాయం 26వ వచనం. దురాలోచనలు యెహోవాకు హేయములు, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. ఈ లోకంలో మనం దయగల మాటలు మాట్లాడితే దేవుడు ఎంతగానో మన పట్ల కృప చూపిస్తాడంట. అంటే మన పట్ల ఎంతగానో సంతోషిస్తూ ఉంటాడు. ఈ లోకంలో మరి దురాలోచనలు ఏ మాట పడితే అది మాట్లాడుతూ ఉంటే ఏమాత్రం కూడా దేవుడికి మనం ఇష్టడుగా, ఏమాత్రం కూడా ఇష్టరాలుగా మన జీవితాన్ని జీవించడం. దేవుడు మన పట్ల కలిగి ఉంటే ఈ లోకంలో ఏదైనా కూడా మనం సాధించగలుగుతాం. దేవుడు మన ప్రవర్తన, మన ఆలోచనలు, మన నడకలు అన్ని కూడా గ్రహిస్తూ ఉంటాడు. ఈ లోకంలో మన ప్రవర్తన అంతా కూడా దేవుడు ప్రతి రోజున, ప్రతి సెకండ్ కూడా గ్రహించి దాన్ని బట్టి మనకు విలువిస్తూ ఉంటాడు. నా సహోదరి, నా సహోదరుడా, ఈ లోకంలో దేవుడు వదిలేసి మనం ఎక్కడికి జీవితాన్ని జీవించిన ఈ లోకంలో నీ తల్లి, నీ తండ్రి, నీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు కూడా నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ తలంపులు గ్రహించలేకపోవచ్చు. కానీ దేవుడు ప్రతి సెకండ్ కూడా నీ ఆలోచనలో, నీ ప్రవర్తనలో, నీ నడక గ్రహిస్తూ ఉంటాడు. దేవుడు ఆత్మ కనుక ఆత్మతో ప్రతిరోజు కూడా గ్రహిస్తూనే ఉంటాడు. కాబట్టి మన ఆలోచనలు మరి ఈ లోకంలో మనుషులు మనం మోసం చేయొచ్చు, కానీ దేవుని మోసం చేసి మన ఈ లోకంలో బ్రతకలేం. ఎప్పటికైనా కూడా ఈ లోకాన్ని వదిలేసి దేవుడి దగ్గరికి వెళ్లాల్సిందే. ఆ రోజున మనకి చాలా విలువైన ప్లేసులు ఉన్నాయి, చాలా కఠినమైన పరిస్థితులు కూడా మనకు ఉన్నాయి. కాబట్టి ఈ లోపల ఉన్నన్ని రోజులు దేవుడు ఆజ్ఞలను, దేవుడి మాటను, దేవుడి వాక్యాన్ని గ్రహించి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండగలిగితే మనంత ధన్యులు, మనంత ధన్యురాలు లేరని ఈ రోజున దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున నీ జీవితంలో ఎంత హెచ్చించబడినా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితులను కలిగి ఉన్నా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు విశ్వసించి, దేవుడు చెప్పిన ప్రతి మాటను కూడా గ్రహించి ఓర్పు సహనంతో ఉండాలని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.